ఇప్పుడు అర్జునుడు ఒకడే తన సైన్యాన్నంతటినీ కాపాడుకుని నీ సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు. అతను ఒక్కడు చాలు. అతనికి పోలిక చెప్పడం, అతని పరాక్రమం చెప్పడం, అతని శౌర్యం చెప్పడం నాకు కూడా చేత కాదు. అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడగలిగినటువంటి శక్తి దేవదానవులకు కాని సిద్ధ సాధ్యులకు కాని ఉన్నదా? మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. ఇంతకు ముందు భీభత్సుడనేటటువంటి బిరుదు కలిగి నివాత కవచులనేటటువంటి 3 కోట్ల మంది రాక్షసుల్ని, కాలకేయాదులనేటటువంటి కొన్ని లక్షల మంది గంధర్వుల్ని నిగ్రహించిన వాడు, గాంధీవం పట్టుకుంటే ఇన్ని కోట్ల మందిని నిగ్రహించగలిగిన వాడు, నిన్నటికి నిన్న ఉత్తర గోగ్రహణంలో